హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. మనం ఎక్కువగా గుత్తి వంకాయ కూర వండుతూ ఉంటాం కదా, అదే స్టైల్లో గుత్తి దొండకాయ కర్రీ కూడా చేయండి, అద్భుతంగా ఉంటుందండి. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ప్రతి దాంట్లోకి బాగుంటుందండి. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేశాను. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసిన 2 టమాటాలను వేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటో పీనట్ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇందులోకి మీకు నచ్చితే గసగసాలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటి ఫ్లేవర్ని ఇష్టపడరు కాబట్టి మా ఇంట్లో అది కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు అండి. అలాగే మనం ఇక్కడ 400 నుంచి 500 గ్రాముల దొండకాయలు తీసుకుంటున్నాము. బాగా లావుగా ఉన్నవి, బాగా కండగలిగిన దొండకాయలు తీసుకుంటే కూరకి బాగుంటుందండి. సో అలాంటివి తీసుకొని ఇలాగా మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి దొండకాయలకి కూడా. ఇలా చేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ దొండకాయలన్నీ కూడా వేసుకొని పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు చల్లండి. ఇలా చేయడం వల్ల దొండకాయలకు ఉప్పు అనేది బాగా పడుతుంది. ఆ తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. సుమారుగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే లోపల వరకు కూడా దొండకాయ బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. మొత్తంగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. గుత్తి దొండకాయ కర్రీ కాబట్టి ఎక్కువ పడుతుందండి. సో ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వెంటనే కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా తాలింపులో పసుపు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయల్లో పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు ఈ విధంగా వేగి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసిన పొడి వచ్చేసి ఇలాగా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. 2 కలిపి వేయించి పొడి చేసిందండి ఇది వేసేసుకున్న తర్వాత ఇక బాగా కలుపుకోవాలి. తాలింపులు అంతా కలిసే విధంగా ఇలా కలుపుకున్న వెంటనే ఇక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పీనట్ టమాటో పేస్ట్, అదంతా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆ గసగసాలు అలాగే నువ్వులు అవాయిడ్ చేశానండి. మీకు ఇష్టమైతే అవి కూడా వేయించి పొడి చేసుకొని పేస్ట్ కింద చేసుకోవచ్చు. ఇలాగా టమాటో పీనట్ పేస్ట్ని వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలపండి. ఇవి మాత్రమే సరిపోవు కాబట్టి మనం పైనుండి మరికొద్దిగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఉడికి పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి తేలాలండి. సో అలా రావాలన్నమాట. మూత పెట్టేసి మాత్రం మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలన్నమాట. ఇలాగా ఈ గ్రేవీ అనేది ఉడికేటప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఇందులోకి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా లేదా బయట కొనుక్కుందైనా పర్లేదు. ఒక 1/2 టీ స్పూన్ వేసేసి వెంటనే వేయించి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసేసుకుందాము. ఇక మనము దొండకాయల్ని ఈ గ్రేవీలో బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇలాగా ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చేయాలి, అంటే సిమ్లో ఉడికించాలండి. అప్పుడే గ్రేవీ బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. దొండకాయల్లో కూడా ఈ మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. సుమారుగా ఒక 15 నిమిషాల పాటు ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత చివరగా వేయించిన కసూరి మేతి ఒక టీ స్పూన్ పైనుండి చల్లండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. ఇలా కసూరి మేతి వేసిన తర్వాత ఇక ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల నుంచి తీసేయవచ్చు. ఇక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి, పుల్కా, రోటీ, చపాతీ, నాన్ ఇలా ప్రతి దాంట్లోకి అద్భుతంగా ఉంటుంది. రాగి సంగట్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.